డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు గారు మాట్లాడిన భాష ఏమిటి? యేసుక్రీస్తు గారి కాలంలో యూదులు ఏ భాషలు మాట్లాడేవారు? యేసుక్రీస్తు గారు మాట్లాడిన భాష యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు గారి కాలంలో యూదులు హిబ్రూ, గ్రీకు, అరామిక్ భాషలు మాట్లాడేవారు. ఈ మూడింటిలో యేసుక్రీస్తు గారు ఏ భాషలో మాట్లాడేవారంటే అరామిక్ భాషలో ఎక్కువగా మాట్లాడేవారు. అలాగే హిబ్రూ, గ్రీకు భాషలు కూడా యేసుక్రీస్తు గారు మాట్లాడారు. కానీ అరామిక్ భాషనే యేసుక్రీస్తు గారు ఎక్కువగా మాట్లాడారు. యేసుక్రీస్తు గారి కాలంలో ఇజ్రాయేల్లో అరామిక్ భాష అనేది సాధారణంగా ఒక వ్యవహారిక భాషలా వాడుకలో ఉన్నది. దీనిని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, సాంస్కృతిక మానవ శాస్త్రవేత్తలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు. అలాగే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినప్పటికీ కొన్ని పదాలు అరామిక్ భాషలోనివి ఉపయోగించడం జరిగింది. ఈ పదాలు స్వయంగా యేసుక్రీస్తు గారే పలికారు. ఉదాహరణకు మార్కు సువార్త 5:41లో వ్రాయబడిన తలీతాకుమి అను పదం అరామిక్ భాషలోనిది. తలీతాకుమి అంటే చిన్నదాన, లెమ్ము అని అర్థం. ఇది యేసుక్రీస్తు గారు పలికిన పదం. అలాగే మార్కు సువార్త 7:34లో వ్రాయబడిన యఫతా అను పదం అరామిక్ భాషలోనిది. యఫతా అంటే తెరవబడుము అని అర్థం. ఇది కూడా గుడ్డివాణ్ణి స్వస్థపరిచినప్పుడు యేసుక్రీస్తు గారు పలికిన మాట. అలాగే రోమా 8:15లో వ్రాయబడిన అబ్బా అను పదం అరామిక్ భాషలోనిది. అబ్బా అంటే తండ్రి అని అర్థం. నాయన, తండ్రి అని యేసుక్రీస్తు గారు గెత్సేమనే తోటలో ప్రార్థించారు. అలాగే మత్తయి సువార్త 27:46లో వ్రాయబడిన ఏలి ఏలి లామా సబక్తాని అను మాట అరామిక్ భాషలోనిది. దీని అర్థం నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇది యేసుక్రీస్తు గారు శిలువ మీద పలికిన 4వ మాట. ఇలా కొన్ని పదాలు అరామిక్ భాషలోనివి క్రొత్త నిబంధనలో వాడడం జరిగింది. అలాగే పాత నిబంధనలో కూడా కొన్ని భాగాలు అరామిక్ భాషలో వ్రాయబడ్డాయి. అవి ఏమిటంటే దానియేలు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి దానియేలు 7వ అధ్యాయం వరకు అరామిక్ భాషలో వ్రాయబడింది. అలాగే యజ్రా 4వ అధ్యాయము 8వ వచనం నుంచి యజ్రా 6వ అధ్యాయము 18వ వచనం వరకు అరామిక్ భాషలో వ్రాయబడింది. అదే యజ్రా 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు కూడా అరామిక్ భాషలోనే వ్రాయబడింది. అలాగే ఇర్మియా 10వ అధ్యాయము 11వ వచనం కూడా అరామిక్ భాషలోనే వ్రాయబడింది. ఇవి మినహా మొత్తం పాత నిబంధన గ్రంథము హిబ్రూ భాషలో వ్రాయబడింది. ఇప్పుడు ఈ అరామిక్ భాష యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకుందాం. ఈ అరామిక్ భాష అనేది ఒక పురాతన సెమిటిక్ భాష. అరామిక్ భాషను అరామీయులు మాట్లాడేవారు. ఈ అరామీయులు సిరియా దేశానికి చెందినవారు మరియు మెసొపొటేమియా ప్రాంతాలలో నివసించే అరామీయులు అరామిక్ భాషను మాట్లాడేవారు. సిరియా దేశానికి అరాము దేశం అను పేరు కూడా ఉన్నది. ఇది అప్పట్లో మెసొపొటేమియా వరకు విస్తరించింది. ఆదికాండం 24:10లో అరంనా హరాయిము అని వ్రాయబడింది. ఇదే అరాము దేశం. అలాగే ఆదికాండం 25:20లో పద్దనరాము అని వ్రాయబడింది. ఇది కూడా అరాము దేశమే, అనగా సిరియా దేశం. అలాగే ద్వితీయోపదేశకాండం 26:5లో యాకోబును సంచరించే అరామీయుడని పిలవడం జరిగింది. ఈ విధంగా సిరియా, మెసొపొటేమియా ప్రాంతాలలో నివసించే అరామీయులు మాట్లాడే భాషనే అరామిక్ భాష అంటారు. ఇది సుమారు క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరం నుంచి విస్తృతంగా ఈ భాషను ఉపయోగించడం జరిగింది. క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరం నుంచి 600ల సంవత్సరం వరకు అరామీయులు ఈ భాషను విరివిగా మాట్లాడారు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 600ల సంవత్సరం నుంచి 300ల సంవత్సరం వరకు పర్షియన్ సామ్రాజ్యం ఇంపీరియల్ అధికారిక భాషగా గుర్తించింది. అలాగే క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి, అనగా యేసు కాలం నాటికి యోధియా, గలిలియా ప్రాంతాలలో
సాధారణ రోజువారీ భాషగా వాడుకలోనికి వచ్చింది. ఇప్పుడు అరామిక్ భాషకు హిబ్రూ భాషకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకుందాం. అరామిక్ భాష అనేది హిబ్రూ భాషకు అతి దగ్గర పోలికలో ఉంటుంది. అరామిక్ భాషలో హిబ్రూ వర్ణమాలను ఉపయోగించడం జరిగింది మరియు సిరియక్ లిపి ఉపయోగించారు. అలాగే పరోక్షంగా అరబిక్ లిపి కూడా ఉపయోగించారు. ఈ భాష కుడి నుంచి ఎడమకు వ్రాయబడతాది. ఇప్పుడు హిబ్రూ అరామిక్ పదాల మధ్య తేడా తెలుసుకుందాం. ఇంగ్లీష్లో పీస్ అను పదానికి హిబ్రూలో షాలోమ్ అని, అరామిక్లో ష్లామా అని వ్రాయబడతాది. అలాగే ఇంగ్లీష్లో కింగ్ అను పదానికి హిబ్రూలో మెలక్ అని, అరామిక్లో మల్కా అని వ్రాయబడతాది. అలాగే ఇంగ్లీష్లో గాడ్ అను పదానికి హిబ్రూలో ఎలోహిం అని, అరామిక్లో ఎలాహా అని వ్రాయబడతాది. అలాగే ఇంగ్లీష్లో సన్ అను పదానికి హిబ్రూలో బెన్ అని, అరామిక్లో బార్ అని వ్రాయబడతాది. ఇలా హిబ్రూకు అరామిక్ భాషకు చిన్న చిన్న వ్యత్యాసాలు మాత్రమే ఉంటాయి. అలాగని హిబ్రూ భాష అరామిక్ భాష ఒక్కటి కాదు. ఈ రెండు వేరువేరు జాతుల నుంచి పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ కూడా అరామిక్ భాషను కొన్ని దేశాలలో అరామిక్ వంశస్థులు మాట్లాడుతున్నారు. ఇరాక్, సిరియా, ఇరాన్, టర్కీ దేశాలలో అరామీయ వంశస్థులు మాట్లాడుతున్నారు. అలాగే అస్సిరియన్ క్రైస్తవులు, కల్డియన్ క్రైస్తవులు, సిరియక్ క్రైస్తవులు ఇప్పటికీ అరామిక్ భాషలోనే మాట్లాడుకుంటారు. దాదాపు సిరియా దేశంలో క్రైస్తవ గ్రంథాలన్నీ అరామిక్ భాషలోనే వ్రాయబడ్డాయి. అలాగే టాల్ముడ్ అనే యూదుల చరిత్ర మరియు చట్టం యొక్క గ్రంథం దాదాపు అరామిక్ భాషలోనే వ్రాయబడింది. అయితే యేసు కాలంలో ఉన్న హిబ్రూ, గ్రీకు, అరామిక్ అనే మూడు భాషలు యూదులు ఎలా ఉపయోగించేవారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హిబ్రూ భాషను ఏ విధంగా ఉపయోగించేవారో తెలుసుకుందాం. హిబ్రూ భాషను ప్రధానంగా లేఖకులు, న్యాయశాస్త్ర ఉపాధ్యాయులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మరియు మతపరమైన ఉన్నత వర్గం వారు మాట్లాడేవారు. హిబ్రూ భాషలోనే ప్రార్థన మందిరాలలో తరచుగా చదివేవారు. కావున ప్రజలు చాలామంది హిబ్రూ భాషను మాట్లాడేవారు మరియు అర్థం చేసుకోగలిగేవారు. ఇప్పుడు గ్రీకు భాషను ఏ విధంగా ఉపయోగించేవారో తెలుసుకుందాం. యేసు కాలంలో ఉన్న రోమా ప్రభుత్వం వారి యొక్క భాష గ్రీకు భాష కాబట్టి యూదులలో రాజకీయ వర్గాలకు సంబంధించిన వారు గ్రీకు భాష మాట్లాడేవారు మరియు రోమిలతో వ్యాపారం చేసుకునేవారు కూడా విరివిగా గ్రీకు భాష మాట్లాడేవారు. ఆ కాలంలో గ్రీకు భాష సార్వత్రిక భాష కావున గ్రీకు భాష మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండుటకు అందరూ ప్రయత్నించేవారు. అయితే కొంతమంది యూదులు గ్రీకు భాష మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే రోమిల చేత యూదులు అణిచివేయబడుట కారణంగా గ్రీకు భాష కొంతమంది మాట్లాడేవారు కారు. అలాగే అరామిక్ భాష అనేది యేసు కాలంలో సాధారణంగా మరియు వ్యవహారిక భాషలో వాడుకలో ఉండేది. అందుకే యేసుక్రీస్తు అరామిక్ భాషలోనే ఎక్కువగా మాట్లాడారు. సందర్భాన్ని బట్టి హిబ్రూ, గ్రీకు భాషలు కూడా మాట్లాడేవారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.